పసిపిల్లలు లేకుండగను, రాజమార్గములో యవనస్తులు లేకుండగను వారిని నాశనము చేయుటకై మరణము వారి కిటికీలు ఎక్కుతుందంట. డైరెక్ట్ గా నువ్వు తలుపులు వేసుకుంటున్నావని కిటికీలు ఎక్కి ఇండైరెక్ట్ గా మరణం వస్తుందంట. డైరెక్ట్ గా వేరు ద్వారం నుంచి వచ్చేది. ఇక్కడ ఏమన్నాడు? మరణము వారి కిటికీలు ఎక్కుతుందంట. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, అందుకంటున్నాడు మరణం వస్తుందంట. కాబట్టి తప్పించుకోవటానికి, నీ పిల్లలు తప్పించుకోవడానికి, నీవు తప్పించుకోవటానికి రోదన చేయండి అమ్మా. రోదన చేయటం నేర్పమన్నాడు. అర్థమైందా? రోదన ఎలా చేయాలో. రోదన చేయి స్త్రీలను కనుగొనుడి, వారికి రోదన చేయటం నేర్పుడి అంటున్నాడు ప్రియులారా. కాబట్టి రోధించే బిడ్డలుగా ఉండాలని, ప్రార్థించే వాళ్ళుగా, ఏడ్చే వాళ్ళు. నీ కోసం ఏడవాలి, నీ భర్త కోసం ఏడవాలి, నీ పిల్లల కోసం ఏడాలి, సంఘం కోసం ఏడవాలి, దేశం కోసం మనం కన్నీరు గార్చే వాళ్ళుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియులారా, ఇలానే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే మోషే భక్తుడు ఉన్నాడు. మోషే భక్తుడు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. సమస్య వచ్చిన వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాడు? దేవునికి మొరపెట్టేవాడు. ఎవరి కోసం? ఎవరి కోసం మరి మొరపెట్టాడు? ఇశ్రాయేలు యొక్క మిశ్రిత జనాంగం, ఇశ్రాయేలీయులు, వాళ్ళ అవసరతల కోసమే దేవుని ఉన్నటువంటి వారు అన్నమాట ప్రియులారా. అనేక సార్లంట దేవునికి ఏం చేసేవాళ్ళంట? వాళ్ళు దేవుని దగ్గర మోషే మీద, ఆరోను మీద, దేవుని మీద ఏం చేసేవాళ్ళంట? పదే పదే సనిగేవాళ్ళంట. ఏం చేసేవాళ్ళమ్మా? చెప్పండి, చెప్పండి. ఏం చేసేవాళ్ళు? ఒకటే సనుగులు. దేవుని స్తోత్రం. మాకు ఐగుప్తే బాగుందంటే అన్నమాట. నేను కూడా అప్పుడప్పుడు అనుకునేవాడు, ఈ కష్టాలు భరించలేక సేవలో నాకు ఐగుప్తే బాగుంది కదా. నాకు ఐగుప్తులో ఉన్నప్పుడేమో ప్రభువా నన్ను ఐగుప్తుని విడిచిపెట్టాయి అనేవాడు. అంటే ఉద్యోగం, ఆ కష్టాలు తట్టుకోలేక, ఈయన పిలుపులు లోబడినందువలన ఆ జాబ్ లో కూడా అనేక బాధలు వచ్చాయి. ధనమైతే వస్తుంది కానీ ఈయన ద్వారా అనేక శ్రమలు, కష్టాలు వస్తా ఉండి, నా మాట వింటలేదు కాబట్టి, రమ్మంటే రావట్లేదు కాబట్టి నాకు రకరకాల బాధలు వచ్చాయి. అప్పుల బాధలు, జబ్బుల బాధలు, కరువు బాధలు, ఖడ్గ బాధలు, రకరకాల. ఆయన మాట వినకపోతే అన్ని వస్తాయి. దేవుని స్తోత్రం. వస్తాయా రా? యేసయ్య మాట వింటేనేమో నెమ్మది ఉంటుంది ఇంట్లో. యేసయ్య మాట లేకపోతే, వినకపోతే ఇంటిలో ఇన్ని ఉన్నా నెమ్మది ఎవరికి ఉండదు. పిల్లలు ఉండనివ్వరు, భార్య భర్తల మధ్య నెమ్మది ఉండదు, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి నెమ్మది ఉండదు. రకరకాల శ్రమలతో ఆయన మొత్తుతూనే ఉంటాడు. అవి తెలుసుకునేంత వరకు, ఆయన మాటకు లోబడేవారు, ఆయన మాట వినేవారు ఖచ్చితంగా వ్యాధి, బాధలు, కరువు, ఖడ్గం అన్ని కూడా దాడి చేస్తాయి. ఒకటి కాదు. అలా దాడి చేస్తుంటే నేను అడిగేవాడిని, ప్రభువా నీ పిల్లలను ఐగుప్తు నుంచి విడిపించావు, నా దాస్యం, ఈ దాస్యం కూడా విడిపించనేవాడిని. సరే, ఒక టైంకి దేవుడు అట్లా విడిపించాడు. వచ్చి ఈ సేవలో పడుతున్నటువంటి సమస్యలు, బాధలు, ఇక్కడ ఉండేది ఒకటే బాధ. ఏం బాధ ఉంటుంది సేవలు? చెప్పండి. ఒకటే బాధ, ఆర్థిక బాధ ఎక్కువ. ఆ తర్వాత మీరు వినకపోయినా మాకు తప్పదు, మేము చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, తట్టుకోలేక ఆ మధ్య అయితే నాకు అయ్యో ఉద్యోగం చేసుకుంటే బాగుండేది కదా ప్రభు, స్తోత్రం అనే మధ్యలో అన్ని అంటా ఉండేవాడిని. నేను కూడా నాకు ఎందుకు ఈ బాధలు, ఆ జాబ్ చేసుకుంటే నేనే నలుగురికి సాయం చేసేవాడిని, సేవకులు నెమ్మదిగా, విశ్వాసగా, బిలీవర్గా పోయేవాడిని, ప్రశాంతంగా దేవుని నీ మాటలు విని నడుచుకునేవాడిని కదా అంటుండేవాడిని. అలానే ఐగుప్తుని విడిపించమన్నది మనమే. మరలా ఈ శ్రమలు తట్టుకోలేక నాకు ఐగుప్తే బాగుంది అనుకుంటుంది. అలానే ఇశ్రాయేలు ప్రజలు కూడా
అక్కడ పడుతున్న బాధలు విని దేవునికి మొరపెట్టారంట. ఏం చేశారమ్మా? ఫరో పెడుతున్నటువంటి అనేక బాధలు తట్టుకోలేక దేవునికి ఏం చేశారంట చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం నేను ముగిస్తున్నాను, నేను ఎక్కువ ఏం చెప్పాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 6, 7, 8, 9, 10 వచనాలు చదువుతాం త్వరగా. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచెను. ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతుంది. ఏం చూశాడంట దేవుడు? ఏం చూశాడమ్మా? ఎక్కడున్నారు వీళ్ళు? ఐగుప్తులో ఉన్నారంటే దేశం కాని దేశంలో, పరాయి దేశంలో ఉన్నారు. ఒకప్పుడు యోసేపు ఉన్నంత వరకు ఇజ్రాయెల్ ప్రజలకు బాగా జరిగింది. యోసేపు గారు చనిపోయిన తర్వాత వీళ్ళందరూ వర్ధిల్లుతుంటే ఇజ్రాయెలును యోసేపుని ఎరగనటువంటి ప్రజలు, యెహోవాని ఎరగని ప్రజలు వచ్చి, ఆ రాజుగారు వచ్చి, ఫరో వచ్చి, వీళ్ళు వర్ధిల్లుతున్నారు, రేపు మనకే శాపగ్రస్తులు, మనకే ఎదురు తిరుగుతారు వీరని వాళ్ళ మీద ఆంక్షలు పెట్టాడు. భయంకరమైన కఠినమైన దాస్యాన్ని, కఠినమైన పనులు చేపించాడు. ఆ కఠినమైన పనుల నిమిత్తం ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవునికి బాధ పెడుతుంటే, చదువు విషయంలో వారి బాధను నిశ్చయముగా చూచుతిని, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, నాకు తెలిసే ఉన్నది కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు దేశమును విశాలమైన మంచి దేశమునకు అనగా కానాను, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీలకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమును వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. స్తోత్రం. కాబట్టి ఐగుప్తు ప్రజల యొక్క బాధను దేవుడు చూశాడు. ఈ రోజున మనం కూడా ఎక్కడ ఉన్నా, ఏ బాధలు అనుభవిస్తున్నా నిన్ను చూస్తానే ఉంటాడు దేవుడు. మారు మనసు పొందిన పొందకపోయినా ఇజ్రాయెల్ ప్రజలు మారు మనసు పొందారా? లేదే. రక్షణ పొందారా? కానీ ఆయన తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నా పిల్లలు అనుకుంటున్నాడు. యాకోబు నుంచి వచ్చిన 12 గోత్రాలు నా సంతానం, నేను ప్రేమించిన నా పిల్లలు అంటున్నాడు. ఇజ్రాయెల్ దేశాన్ని ప్రేమిస్తున్నాడు, నా దేశం. దావీదును ప్రేమిస్తున్నాడు, దేవుని కోరుకున్నాడు. కాబట్టి ఆయన ముందుగానే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. అలానే మనల్ని కూడా ప్రియులరా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి లెక్కలో మనం ఉన్నాం. కాబట్టి ఎందుకంటే యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా నమ్మాం. ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మాం. ఆయన మన దేవుడని నమ్ముతాను. ఆయన ఇచ్చినటువంటి చెప్పినట్టు ఆజ్ఞను పాటించి రక్షణ పొంది బాప్తీసం తీసుకుని ఉన్నాం. ఆయన ప్రజలలోకి మనం చేరాం. రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనాంగంగా, సొత్తైన ప్రజగా ఆయన మనల్ని చేసుకున్నాడు. కాబట్టి అయినా లోకంలో ఉన్నాం కాబట్టి మలినం అంటుతా ఉంది, శాపం అంటుతా ఉంది, పాపం అంటుతా ఉంది, వ్యాధి అంటుతా ఉంది, బాధలన్నీ అంటుతూనే ఉన్నాయి ప్రియులరా. అయితే నీవు ప్రభు నమ్ముకొని కూడా పడుతున్న ప్రతి బాధను, వేదనను దేవుడు చూస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడడమే కాదు, నిన్ను విడిపించడానికే యేసుక్రీస్తుగా ఈ లోకానికి రక్షకుడుగా, ప్రభువుగా, క్రీస్తుగా, మెస్సయ్యగా ఆయనే దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు ఐగుప్తులో ఉన్న తన పిల్లల బాధను, ఐగుప్తు ఫరో పెడుతున్న బాధను చూసిన దేవుడు వారిని విడిపించడానికి దిగొచ్చినట్లుగా ఈ రోజున సాతాను పెడుతున్నటువంటి ప్రలోభాలకు మనం లోబడిపోయి వాటి ద్వారా వచ్చేటువంటి పాపమునకు జీతం మరణమై, వ్యాధులై, బాధలై, కరువు, ఖడ్గమై మనము చీకటిలో ఉన్న మనం విడిపించడానికి, మరణ ఛాయలో ఉన్న మనం విడిపించడానికి, బాధల్లో ఉన్న మనల్ని విడిపించడానికి ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారే ఈ రోజు మనం
రక్షించబడిన, నీతిగా ఉన్న అనీతిగా ఉన్న లోకములో ఉన్నాం కాబట్టి మలినం అంటుతా ఉంది, పాపం అంటుతా ఉంది. ఆ తర్వాత వ్యాధులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కరువు వస్తుంది, కటకం వస్తుంది. నేను ఇంత భక్తి చేసినా నాకు ఇందుకే బాధలని అనుకుంటానే ఉన్నావు. నీకోసం ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆనాడు విడిపించడానికి, ఐగుప్తీయుల చేతిలోంచి తన ప్రజలను ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడే దిగి వచ్చాడు. ఈనాడు కూడా దేవుడే శరీరధారిగా కదా, యేసుక్రీస్తుగా భూలోకానికి నీ బాధలను చూస్తూ నిన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ దినాలని క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ డేస్ మనం జరుపుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎన్ని బాధలు పడుతున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా, నీ బాధలు ఆయన చూస్తూనే ఉన్నాడు. నిన్ను విడిపించడానికి ఆయన నీ దగ్గరికి వస్తాడు, విడిపిస్తాడని అర్థం. పిల్లలు, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అన్ని బాధలు విడిపించి, దేశంనే వణికించి కదా, రాజును వణికించి, ప్రజలను వణికించి. ఇజ్రాయెల్ ప్రజలంటే ఐగుప్తీయులకు భయం వచ్చిందంట. చివరిలో పెద్ద కుమారులందరినీ, జ్యేష్ఠ సంతానమని దేవుడు సంహరించేసి ఇజ్రాయెల్ ప్రజలంటే భయం కలుగు చేశాడు. ఇజ్రాయెల్ దేవుడు అంటే భయం కలుగు చేశాడు. రాజు, ఫరో, ప్రజలు, అధికారులు అందరూ కూడా దేవునికి భయపడ్డారు, ఆయన ప్రజలకు భయపడిపోయారు. వాళ్ళని ఒక మాట అంటాను కూడా ధైర్యం చాలని, గుండె చాలలేదంట వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజలను ఒక మాట అంటానికంట వాళ్ళకు గుండెలు ధైర్యం చాలలేదంట. వాళ్ళని ఒక మాట అంటానికి ధైర్యం చాలలేదు. అంటే మన దేవుడు అంత గొప్పవాడు. మనం కూడా ఆయనకు రోషం కలిగిన దేవుడు కాబట్టి మనం కూడా రోషం కలిగి బ్రతకాలి, నీతి కలిగి, భక్తి కలిగి, భయం కలిగి, పరిశుద్ధి కలిగి ఆయనలాగా మనం బ్రతితే నీ పక్షాన కదా నియర్గా ఉండి శత్రువులకు కదా వణుకు దడ పుట్టిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అయితే ప్రజలు ఐగుప్తు దేశాన్ని దాటించి తీసుకుని వస్తుంటే ఈ ప్రజలు మాత్రం కదా అంత దేశాన్ని, రాజును వణికించి ప్రజలు తీసుకొని, ఈ ప్రజల్లో మార్పు, ఆకలి దగ్గర మార్పు కదా వాళ్ళకి. ఆకలి అయిన వెంటనే దేవుని మీద, మోషే మీద, అహరోను మీద సనుగుతూ ఉన్నారు. చదవండి ఆ మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రం దగ్గర నుంచి చదువుకుందాం. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు సరిగిన విషయాలు ఉంటాయి. 2-3 చూపించి నేను ముగిస్తాను. చదివి 14వ అధ్యాయం అయిపోయింది. చదువు. ఒక్క నిమిషం. 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రమును దాటించి ప్రభువారు తీసుకొస్తాడు. 15వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దాటిన వెంటనే ఆ 15వ అధ్యాయం 22వ వచనం, 23, 24 చూద్దాం త్వరగా. షూర్ అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు, చూడండి ప్రియులారా, ఇక స్టార్ట్ అయింది ప్రయాణంలో. వీళ్ళకి నీళ్లు దొరకలేదంట. వాళ్ళు షూర్ అరణ్యంలోకి 3 దినాలు ప్రయాణం చేసి నడుచుకుంటూ వెళితే వాళ్ళు నీళ్లు దొరకలేదంట. నీరు అంటే దాదాపుగా 30 లక్షల జనాభా కాబట్టి ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతుంది నీళ్లు? 30 లక్షల జనాభా దాదాపుగా నియర్లీ. ప్రియులారా, వాళ్ళకి ఇక స్టార్ట్ అయిందనమాట. 3 రోజులు ప్రయాణం చేసి నడుచుకుంటూ వెళ్ళాలకి నీరు దొరకలేదు, నీళ్లు లేవు అక్కడ తాగడానికి. అప్పుడు వాళ్ళందరూ అంతలోనే వారు మారాకు చేరి, మారా నీళ్లు చేయదనేవి కనుక ఆ నీళ్లు
అక్కడ కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మారా అనే ప్రాంతానికి వెళ్ళారంట. ఆ మారా నీళ్ళంట చేదుగా ఉన్నాయంట. అక్కడ నీళ్లు ఆ తాగడానికి కదా అవకాశం లేకుండా చేదుగా ఉన్నందువలన తాగలేకపోయారు. అందువలన మారాను పేరు కలిగిన ప్రజలు మేమేమి త్రాగుదుమని మేమే త్రాగాలని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు, చూసారా, నాయకుడి మీద వీళ్ళు సనుగుతున్నారు. మమ్మల్ని ఐగుప్తే మాకు బాగుంది కదా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, ఈ అరణ్యంలో చావడానికి తీసుకొచ్చావా, మా ఇంతమంది నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తావు, ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఈ నాయకుడైనా అరణ్యంలో నీళ్ళు ఇవ్వగలుగుతారా? శూరారణ్యంలో ఇవ్వలేదు. అక్కడ కొంచెం ముందుకు వెళితే నీళ్లు ఉన్నాయి కానీ అవి చేదుగా ఉన్నాయి, తాగడానికి వీల్లేదు. ఇక ప్రజలు వెంటనే మోషే మీద దేవుని మీద సన్నుగుతూ ఉన్నారు. మనం కూడా ఈ యాత్రలో బాగున్నంతసేపు బాగుంటాం. ఏదైనా కొదువు అయిన వెంటనే మన జీవితంలో, మన కుటుంబంలో భర్త మీద సనుగుతాం, పిల్లల మీద సనుగుతాం, దేవుని మీద సనుగుతాం కదా, అందరి మీద. అవునే కదా? సహజంగా చెప్పండి, నేను కూడా అలా సనిగాను పిల్లలు. ఉద్యోగంలో ఉన్నంతసేపు కష్టం, దేవుని మాట విన్నందులో నాకు శ్రమలు వస్తున్నాయని ప్రభువా నన్ను ఈ ఐగుప్తును విడిపించమన్నాను. ఆయన విడిపించిన తర్వాత ఈ ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చి మరి ఆయన మార్గంలో నడిపిస్తున్నప్పుడు కష్టాలు వస్తే వెంటనే దేవుని మీద, అయ్యో నాకు ఉద్యోగం ఉంటేనే బాగుండును కదా, నేను చక్కగా ఉండేవాడిని కదా, ఈ కష్టాలు ఎందుకు? శ్రమలే మనకు మేలు. దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నాడు, శ్రమలే మనకు, శ్రమలు అనుభవించి మన పరలోకంలో ప్రవేశించాలంట. అపోస్తలుల కార్యముల గ్రంథం అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించిన మనము దేవుని రాజ్యములో అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. భూలోకంలో ప్రభు కోసం ఆయన ఇచ్చే జీవితంలో ప్రియులరా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరాలంటే మార్గ మధ్యలో అనేక శ్రమలు వస్తాయి. నువ్వు పరలోకం చేరాలంటే భూలోకంలో రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా అనేక శ్రమలు వస్తుంటాయి. వాటి కోసం నువ్వు భయపడి కదా వెనుకడుగు వేయకూడదు. రెండవది, ఆయన మీద సనగకూడదు అని అర్థం ప్రియులరా. శ్రమల ద్వారానే, శ్రమలో పోరాటం మనం అనుభవించాల్సిందే. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, శ్రమలను నొంది ఉండటం నాకు మేలు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ లోకంలో శ్రమ నొంది ఉండటమే, శ్రమ కలగక మునుపు నేను మార్గం తప్పి తిరిగాను, శ్రమ కలిగిన తోడని నీ ఆజ్ఞలు అనుసరిస్తున్నా అంటాడు. వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్న 67వ వచనం. శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 70వ వచనం, 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలు. అవును, క్రైస్తవ జీవితంలో శ్రమలే మేలు. శ్రమలు మనకు వస్తూ ఉంటే తప్పకుండా నువ్వు ఎంత నీతి, ఎంత భక్తిగా ఉన్నావు, సాతాను నేను భక్తిగా ఉన్న వాళ్ళని శోధిస్తాడు. ఎందుకు? తిమోతి పత్రికలు ఏమన్నాడు భక్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తాడు, ఏమన్నాడు? సద్భక్తి ఎక్కడ ఉంటుందో, సద్భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ హింసలు ఉంటుంది. మనం ఎంతో భక్తి చేస్తున్నా, ఎంత నీతిగా ఉన్నాను, భక్తిగా ఉన్నాను, కానుకలు ఇస్తున్నాను, దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాను, అయినా నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శ్రమలు అనుకుంటాం కదా. వీళ్ళరా, దేవుని వాక్యం ఉంటుంది, నీకున్న సద్భక్తిలోని నీకు ఇవన్నీ. రెండవ పత్రిక
రెండవ పత్రిక 3:12 మరలా చిన్నగా జాగ్రత్తగా ఎవరంట? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందురు. ఎట్లంట? క్రీస్తు యేసునందు సద్భక్తితో. సద్భక్తి ఉంటేనే శ్రమలు లేని చోట సద్భక్తి లేదని అర్థం. లాజరు భక్తి కలిగి ఉన్నాడని అర్థం. ఎందుకు? జీవితకాలం అంతా శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాడు. ఆకలి అనుభవించాడు, కరువు, ఖడ్గం, వ్యాధులు అన్ని అనుభవించాడు. చనిపోయిన తర్వాత స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అబ్రహాం స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నా కుమారుడా, నీ జీవితకాలం అంతా ధనవంతుడు నన్ను సుఖం అనుభవించావు కదా, లాజరు శ్రమను అనుభవించింది, కష్టం అనుభవించినది. అయితే అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవైతే యాతన పొందుతున్నావు అన్నాడు. అంటే భూలోకంలో లాజరేమో శ్రమను అనుభవించాడు, ధనవంతుడేమో సుఖాన్ని అనుభవించాడు. దేవుడే సుఖభోగాలు కూడా దేవుడే ఇస్తాడు, ధనధాన్యాలు కూడా దేవుడే ఇస్తాడు. ప్రియులరా, దానిలో కూడా నీవు నమ్మకంగా ఉండాలని అర్థం. ప్రియులరా, లాజరే అదే రీతిగా దేవుడే శ్రమను అనుభవింపజేస్తాడు, కరువు ఖడ్గం ఇస్తాడు, వ్యాధి బాధలు ఇస్తాడు. వాటిలో కూడా నీవు నమ్మకంగా ఉన్నప్పుడు, జాగ్రత్తగా ఉన్నప్పుడు, దేవుని దూషించకుండా ఉన్నప్పుడు, దేవునికి దూరం కాకుండా ఉన్నప్పుడు తప్పకుండా పరలోక రాజ్యం నీదే. దేవునికి స్తోత్రం. కాబట్టి శ్రమ నొందినుట మేలు, శ్రమ కలగమను మార్గం తప్పి తిరిగాను, శ్రమ నొందిన తోడ నేను ఆజ్ఞలు గైకొంటున్నాను అన్నప్పుడు శ్రమ నాకు మేలు అంటున్నాడు. కాబట్టి శ్రమల ద్వారానే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటున్నాడు. ఆ తర్వాత ప్రియమైన వారలారా, మరొక మాటను చూడండి. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో ఒక వింత సంభవించిన ఆశ్చర్యపడకూడి. వింత మహాశ్రమలను గురించి మీరు ఆశ్చర్యపడవద్దు అంటున్నాడు. ఎందుకు ఆ శ్రమలు వస్తున్నాయంటే గమనించండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారి ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైనలా మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కాబట్టి మీరు ధన్యులు. మహాశ్రమ వచ్చిందంట. మహాశ్రమ వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు మీరు ధన్యులు అంటున్నాడు. ఎందుకంట దేవుని ఆత్మ, మహిమా స్వరూపైన దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. సద్భక్తి ఉన్న చోటనే శ్రమలు ఉంటాయి. దేవుని ఆత్మ ఉన్న చోటనే, మహిమా స్వరూపైన దేవుని ఆత్మ ఉన్న చోటనే మహాశ్రమలు ఉంటాయి. ఏం శ్రమలు అంటే ఏమ్మా చెప్పండి, ఏమంట? మరి మీకున్న శ్రమలు మహాశ్రమలు ఉన్నాయా? ఎందుకు దేవుని మీద సనుగుతున్నారు, గొనుగుతున్నారు? దేవుని మీద సనుగుతారు, భర్త మీద సనుగుతారు, దేవుని సేవకుల మీద సనుగుతారు కదా. సనగమాకండి, సంహారకుడు వస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సద్భక్తి ఉన్న చోటనే శ్రమలు ఉంటాయి. 2 పడవల మీద 2 లోకంలో కశ్యపు దేవునిలో కశ్యపు లోకంలో ఉన్న వ్యక్తికి ఏ కష్టం కనపడదు. ఇప్పుడు తర్వాత అక్కడ ఉంటుంది 2 మనస్తత్వాలు, 2 తలంపులు, లోకం దేవుడు, భక్తి లోకం. ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కనపడు, ఎంజాయ్గా ఉంటుంది. దేవుడు దేవుడు అన్నట్టే ఉంటుంది, వాళ్ళకి ఆశీర్వాదాలు వచ్చినట్టే ఉంటాయి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఎంజాయ్గా ఉంటారు. కాసేపు ఎంజాయ్ ఉంటుంది, కాసేపు దేవుళ్ళు ఎంజాయ్ ఉంటుంది. రకరకాల 2 అనుభవిస్తూ ఉంటారు. వారికి ఇక్కడ దొరకదు, అక్కడ ఉంటుంది. నా కుమారుడా, నీవు సుఖం అనుభవించావు ఇక్కడ, కాబట్టి ఇక్కడ యాతన పడుతున్నావు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అన్న వస్త్రాలు కదా, నీరు దొరకలేదు, వెంటనే సనిగారు. సముద్రాన్ని చీల్చిన ఆయన వాళ్ళకి నీళ్లు ఇవ్వలేరా? కొంచెం కూడా విశ్వాసం ఉంచలేకపోయారు.
పిలిచిన ఆయన నీకు కావలసినవన్నీ ఇవ్వడా? మరి ఎందుకు సనుగుతున్నావురా అంటాడు నన్ను. దేవునికి స్తోత్రం. ఐగుప్తే బాగుందంటావేందిరా, ఈ డబ్బు నాశనానికి తీసుకెళ్తానంటాడు. కాసేపు ఆ బాధను ఓర్చుకుంటే వెంటనే సంతోషం వస్తుంది. కానీ ఆ బాధను సహించలేవు, ఆ కొద్దిగా కష్టాన్ని ఓర్చుకోలేవు. అయ్యో నీళ్లు లేవు, ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం. సంఘానికి దేవునికి మొరపెట్టడం తెలియట్లేదు, ప్రార్థించడం, కన్నీరు కార్చడం తెలియట్లేదు ప్రియులారా. వెంటనే మోషే దేవుడు ఏం చేశాడు? దేవా యెహోవా ఇందయ్యా నీళ్లు లేవయ్యా అంటే దేవుడు అన్నాడంట, మోషే ఆ నీళ్లు చేదుకున్నాయా? అదిగో మొక్కను చూపిస్తున్నాను, చెట్టుని, దాన్ని కొమ్మని తీసుకెళ్ళి నా నీళ్ళలో వేయి, నీళ్లు బాగా అవుతాయని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. దేవునికి మొరపెట్టగా ఏం చేశాడు? నీళ్లు లేక బాధపడుతున్నాం, వెంటనే దేవునికి మొరపెట్టాడు మోషే. ఇంతమందికి ఎక్కడ తీసుకురావాలయ్యా దేవా? నీళ్ల కోసం వీళ్ళు బాధపడుతున్నారంటే దేవుడు అంటే ఒక చెట్టును చూపించాడంట. ఆ చెట్టు కొమ్మని తీసుకుపోయి ఆ నీళ్లలో వేయి మోషే అన్నాడంట. దేవుని చదువమ్మా మాట 25 వచ్చిన 15:25 నిర్గమాకాండ. మళ్ళీ ఇటు పోయారా? సనుగు కొనగా మొరపెట్టాడు. ఏం చేశాడు చెప్పండి? మొరపెట్టాడు. మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు, ఆకలి బాధలు వచ్చినప్పుడు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. మోషే దేవునికి మొరపెట్టను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు, ఎంత సింపుల్, చేదు నీళ్లను, ఇంత సర్వశక్తిమంతుడండి మన దేవుడు. మారా చేదుగా మధుర, అవి ఎలా ఉన్నాయంట? తాగటానికి చేదుగా ఉన్నాయి. వెంటనే దేవుడు ఒక చెట్టును చూపించి, మోషే ఆ చెట్టును చూపెను, అది ఆ నీళ్లలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురములైన. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఆ చెట్టును చూపించాడంట, ఆ కొమ్మను తీసుకొచ్చి నీళ్లలో వేసాడంట, నీళ్లు మధురంగా మారాయంట. ఎంత సింపుల్ గా దేవుడు నీళ్లను మార్చేసాడు. చేదు నీళ్లను మధురమైన నీళ్లుగా మార్చేసాడు. మన బాధలను ఆయన తొలగించలేడా? ఆయనకు అసాధ్యమైంది లేదు. నీవు మొరపెట్టడమే కొదువుగా, ప్రార్థించడమే. సంఘము క్షేమముగా లేదంటే, మార్పు రాలేదంటే ప్రార్థన కొదువైందని అర్థం. రోదన చేసే స్త్రీలు లేరని అర్థం, ప్రార్థన చేసే వారు లేరని అర్థం. దానియేలు లాగా ప్రార్థించేవాళ్ళు లేరు, ఇర్మియా లాగా రోదన చేసేవాళ్ళు లేరు, దావీదు లాగా కన్నీరు కార్చేవారు లేరు. సంఘము విలాప వాక్యములో గనుక కదా నదీ ప్రవాహములు కన్నీళ్లు ప్రవహింపజేసినట్లుగా విరామము కలుగకుండా ప్రార్థించే వాళ్ళు లేరని అర్థం. ఉపవాస ప్రార్థన ఆల్రెడీ ప్రేయర్కి రమ్మంటేనే రారే, ఉపవాసం ఎలాంటినో వచ్చారు. మరి దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ వచ్చినందుకు స్తోత్రం చెప్పండి. ఒక 10 మంది వచ్చారు, మంచిది. ప్రార్థనకు రమ్మంటే రారు. పాస్టర్ గారు సమస్యలు అండి, అన్ని సమస్యలేనండి, నిన్న కరువు కట్టు బాధలు, అయ్యో వ్యాధులు. ప్రార్థన అయితే చేయవు, ఆయన మాత్రం చేయాలన్నా? ప్రార్థన చేయకుండా ఆయన చేయడు. మోషే మొరపెట్టినప్పుడు వెంటనే నీటిని మధురంగా మార్చాడు. మన బాధలన్నిటిని తొలగిస్తాడు ఆయన. తొలగించడానికి ప్రభువారి లోకానికి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో నాలుగవ అధ్యాయం 18 వచ్చిన దేవుని మీద, ప్రభువారి మీద ఎవరు ఆత్మ ఉందంట? ప్రభువాత్మ. బాల్య దినముల నుంచి ఆయన అభిషేకంతో ఉన్నటువంటి వాడు, పరిశుద్ధాత్మతో జన్మించిన వాడు కాబట్టి ప్రభువాత్మ నా మీద. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను, బీదలకు సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. తర్వాత చూద్దాం. చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి. చాలమ్మా, ఆగురా. చెరలో ఉన్న వారికి, చెర అంటే
దాస్యములు అని అర్థం. ఐగుప్తులో ఉన్నారు వీళ్ళందరూ, చెరలో ఉన్నారని అర్థం. వాళ్ళందరినీ ఎలాగా దేవుడు దిగి వచ్చి విడిపించాడో ఈ లోకంలో కూడా చెర అంటే ప్రియులరా, ప్రియులరా ఎవరు విడిపించలేనిది చెర. అర్థమైందా? చెరలోకి పోతే ఎవరన్నా విడిపిస్తారా? అంటే జైలుకి వెళితే ఎవరన్నా విడిపించగలుగుతారా? ఈ లోకంలో ప్రియులరా ఇక ఆయన శిక్ష వేసాడంటే, చెరలో వేసాడంటే, చెరసాలలో వేసాడంటే ఇక ఎవరు విడిపించలేరు. ఆ శిక్ష అయిపోతుంది. లేకపోతే రాజుగారి కనుక దయదలిస్తే విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. కాబట్టి చెర నుంచి విడిపించడానికి చెరసాలలో ఉన్నామంట. మనం ఎక్కడున్నాం? చెరసాలలో. ఎందుకోసం ఉన్నాం? చెర ఎవరికి? చెరసాల ఎవరికి వస్తుందమ్మా? జైలు ఎవరిని వేస్తారు? దోషిని వేస్తారు కదా. ఎవరిని వేస్తారు? దోషి, శిక్ష చేసిన వాడిని, చంపిన వాడిని, నరాత్రి చేసిన వాడు, దొంగతనం చేసిన వాడిని కదా, రకరకాల పాపాలు చేసిన వాళ్ళకి ఆ కొట్టుకొని కొట్టలాట, ఈ చెరసాలకి జైలుకి వెళ్ళిన వాళ్ళను కదా, చంపి జైలుకి వెళ్ళిన వీళ్ళందరినీ ఏదో ఒక దోషం చేసిన వాళ్ళని చెరలో వేస్తారు. కాబట్టి మనం ఏం దోషం చేసాం? మనం ఎక్కడ చెరలో ఉన్నాం? ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి అందరూ పాపులుగా చేయబడి పాపం ద్వారా అందరూ మరణానికి దాసులమయం. మరణం అనే చెరలో, మరణం నుంచి ఎవరైనా విడుదల పొందుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచేంత వరకు కూడా మరణం నుంచి విడుదల పొందిన వారు ఎవరు? చెరలోంచి విడుదల పొందిన వారు ఎవరు? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెరలోకి వెళ్ళంట. చెరలో ఉన్న తన పరిశుద్ధులను తీసుకుని వచ్చి ఆయన పరదైసుల్లో వాళ్ళని ఉంచాడంట. దేవునికి స్తోత్రం. చెరలో ఉన్న వారిని విడుదల. చదవండి లూకాసు వార్తలోని మీకు ఆ మాటలు ఉంటాయి. లూకాసు వార్త, చెరలోనికి వెళ్ళి వారిని విడిపించిన మాటలు ఉంటాయి. ఒకసారి చదువుతాం. అధ్యాయము 51 వచనం, 52, 53 వచనాలు చదువుదాం త్వరగా. దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగిన భూమి వణికను, బండలు బ్రద్దలు ఆయన, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచి చదువు. వారి సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగబడి. చదువు. ప్రభువాను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మొదటిగా వెళ్ళిందంట చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళి తన పరిశుద్ధులను మరణం అందరిని బంధించింది. పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు అందరూ చనిపోయాడు. అబ్రాహాము కదా, ఆది మానవుడైన ఆదాము మొదలుకొని పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళందరూ చనిపోయారు ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి. మోషే, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు కదా, భక్తులందరూ కూడా చనిపోయారు. కానీ వారు తిరిగి లేవలేదు. ఇక పాతాళం వాళ్ళని చెరలో బంధించి ఉంది. వారిని విడిపించేవారు ఎవరు లేరు. కాబట్టి ప్రభువారు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా జీవించి తన ప్రాణం ఇచ్చి తన మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత డైరెక్ట్ గా అప్పుడు చెరలోకి వెళ్ళాడు. చీకటి బిళ్ళలోకి చెరలోనికి వెళ్ళి చెరను చెరగా విడిపించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి 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 హల్లెలూయా. తన పరిశుద్ధులను విడిపించి వారిని చెర, చీకటి, చెర అన్నా గాని పాతాళం అన్నా గాని చీకటి బిళ్ళాలని అక్కడ వెలుగుండు. ఆ చీకటిలో బ్రగుతున్నటువంటి తన పిల్లలను పరిశుద్ధులను ఆయన విడిపించి ఏం చేశాడంట? పరదైసులో దొంగను చేర్చుకున్న దేవుడు తన పిల్లలను కూడా దొంగను చేర్చుకున్న తర్వాత తన పరిశుద్ధులను కూడా చెరలోనికి వెళ్ళి వారిని విడిపించి పరదైసులో వెలుగున్న ప్రాంతంలో వారిని చేర్చాడు. కాబట్టి ప్రియులారా, చెర అంటే కదా,
చీకటి బిళాలు అని అర్థం, పాతాళం అని అర్థం. ఇలా అక్కడ మగ్గుతూ నెరవేరుతుందని అర్థం. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూద్దాం. చెరను చెరగా విడిపించునని మాట. రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మనమందరం విశ్వాసం విషయంలో దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయములను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అవును ప్రియులారా, అర్థమైందా? చెరను చెరగా కొనిపోయి మనకు ఈవులను అనుగ్రహించిన మాట. అవును ప్రియమైన వారులారా, పరిశుద్ధులు చీకటిలో బిళాలలో మ్రగ్గుతూ ఉంటే వారిని ఆయన విడిపించిండు. కాబట్టి ప్రభువారి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప ఆవశ్యకత ఏంటంటే చెరలో ఉన్న తన పిల్లలను
విడిపించటానికి. చెరలో ఎవరున్నారు? ఆది మానవుడిని ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి అందరూ పాపులుగా చేయబడ్డారు. పాపం ద్వారా అందరికీ మరణం సంప్రాప్తం అవుతుంది. కాబట్టి అందరూ కూడా పరిశుద్ధులు చనిపోతున్నారు, పాపులు చనిపోతున్నారు. అందరూ కూడా పాతాళంలో పట్టబడి ఉన్నారు. కాబట్టి తన పిల్లలను, ఆయన చెరలో ఉన్నటువంటి తన పిల్లలను విడుదల కలిగించడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. చెరలో పరిశుద్ధులందరూ చీకటి బిళ్ళాలలో భూలోకములో ప్రభు కోసం జీవించారు, ప్రభు కోసం బ్రతికారు, ప్రభు నీతి మార్గం నడుచుకున్నారు. అయినా చెర వాళ్ళని పట్టుకుందనమాట. పాతాళం వారిని మృంగివేసిందన్నమాట. ఏ మానవుడు కూడా మరణమును తప్పించుకొనలేకపోతున్నాడు. అందరూ పాతాళంలో పట్టబడుతున్నారు, మరణానికి పట్టబడుతున్నారు. కాబట్టి అందరూ పాతాళంలో చెరలో బ్రగ్గుతూ ఉన్నారు పిల్లలు, పరిశుద్ధులు కూడా. కాబట్టి ఆ చెరలో ఉన్న తన పిల్లలను విడిపించడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడై మన కోసం ఈ లోకములో తన ప్రాణమిచ్చి రక్తమిచ్చి మన కోసం చనిపోయి తాను మరలా ఆ పాతాళములో చెరలో ఉన్న తన పరిశుద్ధులను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన మాట దేవుని లేఖనాలు నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్మస్ అంటేనే చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. చెరలో ఉన్న దాస్యములో తన పిల్లలను విడిపించడానికి ఆయన ఏ రీతిగా దిగి వచ్చాడు. దేవుడే దిగి వచ్చి మోషే ఆహారాలను ఏర్పాటు చేసి దాస్యములో ఉన్న తన పిల్లలను విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలాగిచ్చాడు. ఆ రీతిగానే ఈ లోకంలో ఉన్న తన పిల్లలందరూ కూడా రక్త మాంసములలో కదా పాలివారై ఉండగా, వారు ఆదాము చేసిన అతిక్రమానికి మనము కూడా దోషులుగా మార్చబడి మరణం మనకు సంప్రాప్తం అవుతూ చీకటి బిళ్ళలలో మరుగుతున్న తన పిల్లలను విడిపించడానికి పరిశుద్ధులతో సహా కదా తన ఏర్పాట్లో ఉన్న వారు సహా అందరూ కూడా పాతాళంలో చెరలో చీకటిలో మరుగుతున్న తన పిల్లలను విడిపించడానికి, ఆయన బాధలన్నింటిని విడిపించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గుడ్డి వారికి చూపు కలగడానికి ప్రకటించడానికి, సువార్త బీదలకు సువార్త ప్రకటించడానికి ప్రభువారు ఈ లోకానికి సశరీరుడుగా ప్రత్యక్షమైనట్టుగా ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నువ్వు ఏ చెరలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడని అర్థం, నీ దగ్గరకు వస్తున్నాడని అర్థం, నిన్ను విడిపించాడని అర్థం. మనమే ఇంకా విడుదల పొందలేకపోతున్నాం వాటిలో. ఆయన ఆల్రెడీ విడిపించాడు, కానీ మనమే ఇంకా వాటిలో పదే చేస్తూ మరలా ఆయనను బాహాటంగా సిలువేస్తూ ఆయనను బాధిస్తున్నాం. ప్రియులరా, అయినా ప్రభువారు నిన్ను చూస్తున్నాడు. నీ బాధలు విడిపించడానికి ఆయన దిగి వచ్చి పాతాళం నుంచి, మరణం నుంచి, గుడితనం నుంచి వీటన్నిటిని విడిపించాడని, చెర నుంచి విడిపించాడని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనల్ని కూడా ఐగుప్తు లాంటి ఈ లోకం నుంచి విమోచించి పాలు తేనెలు ప్రవహించే పరలోకం ఇవ్వడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు ఆయనను ఎందుకు విశ్వాసం ఉంచితే, ఆయన చెప్పిన మాట విని ఆయనకు లోబడితే, భయపడితే కదా మనము కూడా పాలు తేనెలు ప్రవహించే ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ప్రియులరా, ఇంకొక మాట ఏంటంటే, దేవుని మీద నీకు వచ్చినటువంటి లోక సంబంధమైన బాధలను బట్టి ఎప్పుడు కూడా సనగకూడదు. దేవునికి స్తోత్రం. కష్టాన్ని బట్టి సనగకూడదు, వ్యాధిని బట్టి సనగకూడదు, బాధను బట్టి సనగకూడదు. అయితే నువ్వేం చేయాలంటే, దేవునికి మోసేలాగా మొరపెట్టినప్పుడు నీ చేదు జీవితాన్ని మధురంగా మార్చగలడు. నీకు కావలసినవన్నీ కూడా ఈవులు అనుగ్రహించగలిగిన శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు విశుద్ధం, ఆయన మాట ప్రకారం జీవిద్దాం. తద్వారా సమస్యలతో మొరపెట్టి దేవుడిచ్చే అద్భుతాలు పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. బిగ్గరగా చెబుదాం ఆమేన్. బిగ్గరగా చెబుదాం ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం. కళ్ళను ఉంచండి. రోజున ప్రభువారు నీతో నాతో కూడా మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాట శ్రద్ధగా విని వాటి మనసులో దాచుకుందాం. మొరపెట్టేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానంటున్నాడు ప్రియ బిడ్డ.